Yeah, hi everyone. So one of our student got job in one of the MNC company. So let's see తను ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అండ్ జాబ్ క్రాక్ చేయడానికి అండ్ తను సక్సెస్ అవ్వడానికి ఫాలో అయిన టిప్స్ ఏంటి విల్ డిస్కస్ విత్ హిమ్ డైరెక్ట్లీ. యా హాయ్ రాకేష్. Yeah, hi Ashok. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హౌ ఈజ్ యువర్ జాబ్ గోయింగ్ ఆన్? Yeah, fine Ashok. బాగానే నడుస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అవుతుంది? 3 మంత్స్ అవుతుందా? ఎస్ అశోక్. యా. సో మనం ఏంటంటే ఇంటెన్షన్ లైక్ మీరు ఫాలో అయిన టిప్స్ అంటే సక్సెస్ అవ్వడానికి మీరు ఫాలో అయిన టిప్స్ అలాగే మీరు ఇచ్చే సజెషన్స్ మీకులాగా మన స్టూడెంట్స్ ఉన్నారు కదా ఎవరైతే జాబ్ సర్చ్ చేస్తున్నారో సక్సెస్ ఎస్. అవ్వడానికి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే అడ్వైజెస్ జస్ట్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ ద జాబ్. సో ఫస్ట్ యా మనం ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ మీరు ఎయిర్ పాస్ అవుట్ అండ్ ఈ కోర్స్లోకి ఎలా వచ్చారు? నేను 2018 పాస్ అవుట్ అండ్ హైదరాబాద్ బీటెక్. మ్మ్. అంతకుముందు నేను పలానా ఎక్స్ కంపెనీలో వర్క్ చేసేవాడిని, బట్ డిఫరెంట్ డొమైన్ లో వర్క్ చేసేవాడిని. మ్మ్. దాని తర్వాత నాకు ఇక్కడ కొంచెం కెరీర్ గ్యాప్ వచ్చేసింది 1 ఇయర్. దాని తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను ఈ యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసి ఈ కోర్స్ మంచిగా ఉంటుంది, ఆ టీచింగ్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయమని చెప్పి నాకు రెఫర్ చేశారు. సో ఓకే. దాని తర్వాత నేను అలా వీడియోస్ నేను కూడా ఒకసారి 1 or 2 వీడియోస్ ఫాలో అయ్యి దాని తర్వాత మీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీ డెమో క్లాస్ కూడా విన్నాను. మీ మ్మ్. డెమో క్లాస్ విన్న తర్వాత అందులో మీరు చెప్పిన ప్రాసెస్ ఇంకా బాగా నచ్చి ఉండే. ప్రతి మ్మ్. దానికి ఒక ప్రొఫెషనల్ లాగా ఆ టాస్క్లు ఇవ్వడము, ప్రతి దానికి మళ్ళీ దానికి రివ్యూస్ చేయడము, ఎక్కడైనా మిస్ చేస్తే ఆ రివ్యూస్ ఎక్కడ మిస్ అయినాయో తెలుసుకోవడము, మ్మ్. ఎక్కడైనా తప్పు చేసే దానికి కరెక్షన్ ఇక్కడ ఇలా చేయాలని చెప్పి సజెషన్ చేసి కామెంట్స్ ఇవ్వడం, అలా అంత ప్రాసెస్ నచ్చి ఇంకా అలానే జాయిన్ అయ్యాను.